ఫ్రేమ్ వర్క్ ఫర్ ఫెర్టిలైజర్ సేల్ అని ప్లేస్టోర్లో కొట్టి యాప్ను డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. యాప్ను డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేసి రాష్ట్రాన్ని ఎంచుకోండి. తర్వాత ఆధార్ సంఖ్యను ఎంట్రీ చేయండి. ఆధార్ సంఖ్యను ఎంట్రీ చేసిన తర్వాత ఓటీపీ పంపండి అన్నది ఎంచుకోండి. ఎవరైతే ఆధార్ కార్డుకి ఫోన్ నెంబర్ లింక్ లేని రైతులు ఫేస్ అథెంటికేషన్ ద్వారా కూడా మనము లాగిన్ కావచ్చు. ప్రస్తుతం ఓటీపీ ద్వారా లాగిన్ అవుదాము. ఓటీపీ ద్వారా లాగిన్ అయిన తర్వాత మనకు మొదట ఈ విధంగా మనకు ఏవైతే మన పేరు మీద ఫార్మర్ రిజిస్ట్రీలో చేసుకునేటప్పుడు లింక్ అయిన భూముల జాబితాలు రావడం జరుగుతుంది. మనకు ఇక్కడ పండించాల్సిన పంటను ఎంచుకోవాలి. పండించాల్సిన పంటలలో ఇక్కడ మీకు పంట వర్గం అని అడుగుతుంది. యాక్చువల్గా వెజిటేబుల్స్ సాగు చేసిన వాళ్ళు కింద వెజిటేబుల్స్ ఎంచుకోండి. ఎవరైతే వరి సాగు చేస్తున్నటువంటి రైతులు ఉన్నారో ఇక్కడ యాన్యువల్ వెజిటేబుల్స్ కింద యారో మార్క్ మీద ప్రెస్ చేస్తే సెరైల్స్ అని వస్తుంది. సెరైల్స్ ప్రెస్ చేసుకున్న తర్వాత మనకు కింద వరి పంట రైస్ కనబడుతుంది. రైస్ సెలెక్ట్ చేసుకొని పండించబోయే పంట నిర్ధారించండి అని కింద ప్రెస్ చేసేసేయండి. అప్పుడు మనకు పంట అనేది యాడ్ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ మనము ఫెర్టిలైజర్ని మనం బుక్ చేసుకోవడము. కాబట్టి ఇక్కడ భూమిని ఎంచుకోండి అనే దగ్గర సర్వే నెంబర్ ఎంచుకున్న తర్వాత ఎరువుల కోసం దరఖాస్తు చేయండి అనేది ప్రెస్ చేయండి. ఈ విధంగా మన పేరు మీద ఉన్న భూములలో యూరియా ఎంత వస్తుంది, మిగతా 28 ఎన్ని బ్యాగులు వస్తుందని చూపిస్తుంది. అది ఓన్లీ డిస్ప్లే వరకు మాత్రమే. నెక్స్ట్ అవును కొనసాగించండి అనేది ప్రెస్ చేయండి. తర్వాత యూరియా ఈ విధంగా ఎరువుల కోసం దరఖాస్తు చేయడం ఎంచుకొని మనకు ఈ సీజన్లో ఎలిజిబుల్ అయ్యే బ్యాగులు రావడం జరుగుతుంది. తర్వాత అవును అని కొనసాగించిన తర్వాత మనకు యూరియా 10 బ్యాగులని మనకు చూపిస్తుంది. యూరియాల కింద ఉత్పత్తిని ఎంచుకోండి అని ఉంటుంది. దాని కింద యారో మార్క్ అనేది ప్రెస్ చేయండి. అక్కడ సల్ఫర్ కోటెడ్ యూరియా, నీమ్ కోటెడ్ యూరియా అని అడుగుతుంది. ప్రస్తుతం మనకు నీమ్ కోటెడ్ యూరియానే ఎక్కువ సప్లై అవుతుంది, అందుబాటులో ఉంటుంది. కాబట్టి లాస్ట్ ఆప్షన్ నీమ్ కోటెడ్ యూరియా 45